ప్రపంచవ్యాప్తంగా హనీ ట్రాప్ అనే పదాన్ని ఎట్లా ఖాయం చేశారో బండి సంజయ్ తెలుసుకోవాలి. నువ్వు హోంశాఖ సహాయ మంత్రి అయితే కావచ్చు, నీ దగ్గర మీ శాఖలో అజిత్ దోవల్ లాంటి పెద్ద అధికారులు ఉన్నారు కదా, ఎంతో మంది ఐపీఎస్లు రిటైర్డ్ మాజీ అధికారులు ఉన్నారు కదా. హనీ ట్రాప్ దేన్ని అంటారో కూడా వీళ్ళకి తెలియదా? అంటే ఎవరిని పడితే వాళ్ళు 17 ఏళ్ళ అమ్మాయి ముఖాన నువ్వు హనీ ట్రాప్ చేసావని పడేస్తే అయిపోయింది, నేను 50,000 కొట్టినా అంటే ఆ అమ్మాయి 50,000 రిటర్న్ ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంది. అట్లాగే అతను ప్రేమించాను, నన్ను ఇన్స్టాగ్రామ్ లో చూసాను, నిన్ను అక్కడ చూసాను, ఫేస్బుక్ లో చూసాను, నువ్వు నాకు ఇష్టం అని చెప్పి పరిచయం చేసుకున్న మెసేజ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి 2025 జూన్ లో అమ్మాయికి పరిచయం అయింది. అప్పుడే ఏప్రిల్లో ఆ పిల్ల 10th పాస్ అయింది. ఇంటర్మీడియట్ కి ఆమె లండన్ లో చదువుకోవడానికి వెళ్తుంటే నువ్వు వెళ్ళొద్దు, నేను చచ్చిపోతా, నువ్వంటే నాకు ఇష్టం అని వాడు పంపిన మెసేజ్లు ఉన్నాయి కదా. ఇక్కడ ట్రాప్ ఎవరు వేస్తారు? అతను వేసాడు అనడానికి బోల్డ్ అని మెసేజ్లు ఆ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఇచ్చింది, అమ్మాయి తల్లి ఇచ్చింది. అంటే అతను ఇష్టం అనడం, కిందికి రమ్మనడం, రాకపోతే సస్తా అనడం, ముద్దు పెట్టుకోవడం ఆ బేస్మెంట్ లో, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇచ్చారు కదా. ఎవరికి ఎందుకు ఓపిక లేదు? పోక్సో చట్టం పెట్టారు, నీకు క్లారిటీ లేదు, నీకు బండి సంజయ్ లాంటి వాళ్ళని వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయడానికి దమ్ము లేదు. ఆ అమ్మాయి సబ్మిట్ చేసిన మెసేజ్లు మీరు స్టడీ చేయండి. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ ఏ రిసార్ట్, అనన్య రిసార్ట్ కి December 31 తీసుకెళ్లాడు. అంతకుముందు నవంబర్ లో ఏ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, ఆ సమేదో అపార్ట్మెంట్స్ అది అనన్య వేరు, అది 31 December. నవంబర్ లో కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకెళ్లాడు, అక్కడ కూడా అమ్మాయి మీద అటాక్ చేశాడు. దానికి సంబంధించి కూడా వాళ్ళు పెట్టుకున్న మెసేజ్లు ఉన్నాయి.